నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు బసవరాజు. ఎక్కడ ఉంటారు సార్? నేను ఇక్కడ అవంతి నగర్ కాలనీలో ఉంటాను. ఓకే. మీ నియోజకవర్గం ఎక్కడొస్తుంది? మాది కుక్కట్పల్లి మన మూసాపేట డివిజన్ వచ్చేసి కార్పొరేటర్కి వచ్చేసి మూసాపేట డివిజన్కి వస్తుంది. ఓకే. మీ ఎవరు అంటే ఎమ్మెల్యే ఎవరు? కార్పొరేటర్ ఎవరు? మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ. కార్పొరేటర్ వచ్చేసి బీజేపీ నుంచి కొడిచెర్ల మహేందర్ అని ఉన్నారు. ఇంకా ఎంపీ గారు వచ్చేసి బీజేపీ కూడా ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు. 2 స్థానాలు వాళ్ళకు ఉన్నాయి, ఒకటి వీళ్ళకి ఉంది. సో వీళ్ళందరూ కూడా అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అలానే కార్పొరేటర్ ఉన్నారో మీరుండే స్థానిక ప్లేస్లోకి రావడం కానీ అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయని కనుక్కోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారండి? మా కాడ రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు లేరు. ఇద్దరేమో బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఒకరేమో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మా కాడ రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. అన్నీ ఎటు చూసి రోడ్డు చూసిన రోడ్డుకి మన నిన్ననే వేశారు రోడ్డు, మళ్ళీ ఇప్పుడు మన రోడ్డు తోగేశారు. నిన్ననే మొన్న ఇంకే రోడ్డు వేశారు. ఏ ఊరు పట్టించుకునేటో లేదు, వస్తలేరు, చేస్తలేరు. రూలింగ్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇక ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరేం పట్టించుకోవడం లేదు, ఏం అభివృద్ధి జరగడం లేదు. అంటే మీకు వాటర్ సమస్యలు కానీ అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు, చెత్త సమస్యలు ఇంకే ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? ఏమైనా చిన్న సమస్యలు అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆన్లైన్లో సిస్టమ్లు పెట్టారు. ఇంకా ఏదైనా లైట్ గేట్ రాకపోతే మేమే ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తాము, గ్రీవెన్స్లో పెడతాము. ఫోన్ చేసే వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు వస్తుంటారు. చెత్త గిత్త ఉంటే వాళ్ళకి గ్రీవెన్స్లు పెట్టారు కాబట్టి అవే చేసుకుంటామని ప్రత్యేకంగా వీళ్ళు రాజకీయ నాయకులు వచ్చేది. రెస్పాండ్ ఎలా ఉంది మరి అక్కడ నుంచి కంప్లైంట్ ఇచ్చినప్పుడు? జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు ఇచ్చారనుకో వస్తారు, 2-3 రోజుల తర్వాత వస్తారు. మళ్ళీ రాకపోయిందనుకో మళ్ళీ గ్రీవెన్స్కి పోయి మళ్ళీ కంప్లైంట్ ఇస్తాము. ఇస్తే వస్తారు. ఈ రోజు పెట్టినామనుకో 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత వచ్చి చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంతేగాని పెద్ద వాళ్ళు వచ్చి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వచ్చేసేది ఏం లేదు ఇక్కడ. ఎప్పుడైనా ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వస్తారు. ఈ నియోజకవర్గంలో పెద్ద కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా రావడం లేదు.